కాచం సత్యనారాయణ గారు నేను 2018లో యేసుదాస్ గారి అవార్డు బాలు గారికి ఇచ్చిన రవీంద్ర భారతి కార్యక్రమంలో కూడా ముఖ్య భూమిక పోషించి మా వెన్నంటి ఉన్నారు. వారు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా ఆ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మీకు అది గుర్తుపెట్టుకుంటాం సార్ మీరు చేసిన సహాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసోసియేషన్ ఇనాగరల్ ఫంక్షన్ మరియు లోగో లాంచ్కు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి పెద్దలు గురు సమానులు న్యాయమూర్తి మధుసూదన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు రామకృష్ణ, గురుస్వామి, వినోద్ బాబు గారు, అలాగే మన రాజు గారు, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి వినోద్ కిరణ్, ముఖ్యంగా మల్లెల వసుంధర గారు వారు పిలిచి ఈ ప్రోగ్రాంకు కంపల్సరీ రావాలని చెప్పినందుకు వారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కళాకారులందరికీ కూడా కళాభివందనాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు ఈ పాండమిక్ స్టార్ట్ అయ్యి 1.5 years తర్వాత ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నేను రానేమో అనుకున్నాను, కానీ 4-5 సార్లు ఫోన్ చేస్తే నేను వేరే ప్రోగ్రాంలో రావడం జరిగింది. ఆలస్యమైనందుకు మన్నించాలి. అలాగే ఒకవేళ రాకపోతే మాత్రం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షించే అవకాశాన్ని కోల్పోయిన వాడిని అవుతానని చెప్పి రావడం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా. ఇక్కడ దాదాపుగా ఇక్కడ వచ్చిన దాంట్లో ఒక 25-30% నేను ఈ కల్చరల్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన దాంట్లో మా కాచం ఫౌండేషన్ నుండి వివిధ రకాలుగా మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మా కాచం ఫౌండేషన్ నుండి కానీ మా V3 న్యూస్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరీ ముఖ్యంగా అదే చెప్పుకోవద్దు, మా వైశ్య వికాస వేదిక కార్యక్రమం కానివ్వండి, మా లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, మేము కాచం ఫౌండేషన్ నుండి చేసినటువంటి చాలా కార్యక్రమాల్లో ఇక్కడ విచ్చేసిన వాళ్ళు చాలామంది కూడా నాకు ఏదో రకంగా సహాయ సహకారాలు అందించడంలో కావచ్చు, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అసలు కల్చరల్ ఆర్గనైజేషన్కు ఉన్నటువంటి గొప్పతనాన్ని అందించిన దాంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కీలకంగా పనిచేస్తారు. అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్ని ఆస్వాదించడం, అంటే కళలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆ కళలు ఏ రకంగా తీసుకుపోతే ఈరోజు ఇంతకుముందు సోదరుడు వినోద్ మన గురుమూర్తి మాట్లాడుకుంటూ ఎవరిని ఎవరు ఆదుకోరు, మనని మనమే ఆదుకుంటే ఏ ప్రభుత్వాలు అది కొంత సరి చేసుకోవాలి, అట్లేం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళలకు ఇళ్ళలు లేవు, ప్రాంతాలు లేవు. అన్ని ప్రాంతాల వారు కానీ ఏ ప్రాంతం వాళ్ళైనా కానీ కళలను ఆదరించే దాంట్లో హైదరాబాదు త్యాగరాయ గాన సభ కావచ్చు, రవీంద్ర భారతి కావచ్చు, మన ఇక్కడ ఉన్నటువంటి సుందర విజ్ఞాన కేంద్రం కావచ్చు, దాదాపుగా ఒక 300-400 కొత్త కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఏర్పడినటువంటి సందర్భం. ప్రభుత్వం కూడా కళా సాహిత్యాన్ని, కళలని ఆదరించే వాళ్ళని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదరిస్తుంది తప్పకుండా. దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అంటే కళాకారుల యొక్క గొప్పతనం, ప్రధాన భూమిక కళలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని వారి పాట ఆటల ద్వారా తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా చేసిన దాంట్లో మీ వంతు సహకారం ఎంతో మరవలేంది. కాబట్టి ఎప్పటికి కూడా మీకు ఉంటుంది. ఒక నక్సల్బరీ ఉద్యమాన్ని తీసుకోండి, ఒక శ్రీకాకుళం యాస తీసుకోండి, పల్నాడు తీసుకోండి, తెలంగాణ యాస తీసుకోండి, బంజారా తీసుకోండి, ఏదున్నా ఇప్పుడు నారాయణమూర్తి గారికి కావచ్చు, లేకపోతే జగదేగూడ అతులకుల సుందర్కి ఆ సాంగ్కు, నారాయణమూర్తి గారి సాంగ్కు ఉన్నటువంటి దాంట్లో అర్థాన్ని, ఆ నిగూఢమైనటువంటి దాన్ని ఆ పదాల కలయికతోటి ఆ పాటల ద్వారా సమాజానికి చొచ్చుకొని పోయే విధంగా, మనసులోకి హత్తుకునే విధంగా చేసేటువంటి కార్యక్రమంలో మీరు కీలకం. కాబట్టి మీకున్నటువంటి గొప్పతనాన్ని ఎవరు కూడా ఏ రకం కూడా ఇంతకుముందు చెప్పారు తను ఆ పాటలో, నీలి నీలి ఆకాశం అంటే మీకు ఏమిచ్చి కూడా మేము రుణం తెచ్చుకోలేము. ఆ కళని ఆరాధించడం తప్ప ఆనందింపజేసే దాంట్లో కావచ్చు, మీకు ఉన్నటువంటి బాధలు, ఈ కరోనా పీరియడ్లో మీరు పడ్డటువంటి కష్టాల్లో మా వంతు సహాయ సహకారాలు కూడా ఎక్కడో దగ్గర మేమైతే కళలని ఆదరించే దాంట్లో పూర్తిగా మేము విన్నట్టు ఉన్నాం. తప్పకుండా మీ అసోసియేషన్కి సంబంధించి మా ద్వారా ఏ కార్యక్రమం ఉన్నా మేము మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడంలో కీలకంగా పనిచేస్తాం. అలాగే మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో మేము V3 న్యూస్ ఛానల్ కూడా మీకు ముందు ఉంటుంది, ఎలాంటి లాభాపేక్ష లేకుండా మీకు చేసే దాంట్లో మేము ముందుంటామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ, పర్టికులర్గా ఈ మైక్స్ ఏదైతే ఉన్నాయో సౌండ్ బాక్స్ మా లతీఫ్ ఇప్పుడు ప్రస్తుతం మా V3 న్యూస్ ఛానల్లో చేస్తున్నాడు. లతీఫ్ నిన్నటి నుండి అన్న ఎన్ని గంటలకు వస్తామని చాలా ఫోన్ చేస్తుండు. మా లతీఫ్కి కానివ్వండి, ఇక్కడ ఉన్న అందరికీ కూడా టీం మొత్తానికి. ఇదే కాకుండా మేము చేసే కార్యక్రమంలో వెన్నంటి ప్రోత్సహించే దాంట్లో మాకు వేణుగోపాల్ సార్ కావచ్చు, దైవజ్ఞ శర్మ కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా మా చేసే కార్యక్రమంలో ఎన్నో డయాస్ల మీద మా అన్నగారు మధుసూదన్ గారు కూడా చాలా కార్యక్రమాల్లో మాతో పాల్గొంచుకున్నారు. కాబట్టి మీరు ఇంకే కార్యక్రమం చేసినా, పెద్ద కార్యక్రమం ఈవెంట్ చేసినా కానీ మా కాచం ఫౌండేషన్ నుండి కానివ్వండి, V3 న్యూస్ కానివ్వండి, మేము తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. అన్నిటికీ
సమకూర్చాలని మేము చేయడంలో వెనుకపోమని చెప్తూ ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన అందరూ కూడా మరొకసారి పేరు పెట్టిన నమస్కారం చెప్తూ జై తెలంగాణ.